జనగామ జిల్లాలో శివలింగం ఉంది అని చెప్పి ఉదయం నుంచి కలకలం సృష్టిస్తున్న వ్యక్తితో పాటుగా ఆ గ్రామ సర్పంచ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పెంబర్తి శివారులో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన శివలింగం ఉందని జేసీబీలతో తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే జనగామకు చెందిన ఓ యువకుడికి శివలింగం ఉన్నట్లుగా ఆ ప్రదేశంలో కల వచ్చినట్లుగా చెబుతున్నాడు. ఆ కలని ఆధారంగా చేసుకునే తవ్వకాలు మొదలుపెట్టారు. తీరా గుంత తవ్విన తర్వాత అక్కడ ఏం లేదు అని తెలిసి అందరూ అవాక్కైపోయారు. దీంతో ఆ సర్పంచ్ని ఆ కలొచ్చింది అని చెప్పిన యువకుడిని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. చూస్తున్నాం దాదాపుగా ఎంత లోతు గుంత తవ్వారనేది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్ బాలకుమార్ ఇప్పటి వరకు గుంత తవ్విన వ్యక్తి గాని సర్పంచ్ గాని ఏమంటున్నారు? రైట్, జనగామ జిల్లాలో వరంగల్ హైదరాబాద్ హైవే పక్కన తవ్విన గుంతని మనం చూస్తున్నాం. దాదాపుగా చాలా పెద్ద గుంతను తవ్వారు. అయితే ఆ యువకుడికి అర్ధరాత్రి ఆ ప్రదేశంలో శివలింగం ఉందన్నట్లుగా కలొచ్చింది అని చెప్తున్నాడు అతను. ఆ కళ ఆధారంగానే అక్కడ శివలింగం ఉంటుందేమో అన్న నమ్మకంతో ఆ గ్రామ సర్పంచ్, అదేవిధంగా మనం అక్కడ ఒక పూజారిని కూడా చూస్తున్నాం. వీళ్ళందరూ కలిసి ఆ రోడ్డుకి పక్కన అంత పెద్ద గుంత తవ్వారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంకా శివలింగం కనబడుతుందేమో అని ఆశగా ఇంకా చాలా లోతుకి వెళ్ళిన తరువాత ఎంతవరకు శివలింగం కానరాకపోవడంతో అవాక్కైనట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఆ యువకుడిని, అదేవిధంగా ఆ గ్రామ సర్పంచ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. రైట్, బాలకుమార్ ఫోన్ లైన్లోకి వచ్చారు. బాలకుమార్, ఏం జరుగుతోంది? పోలీసులు ఏమంటున్నారు? లక్ష్మి, జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన మనోజ్ అలియాస్ మణి అనే భక్తుడు రాత్రి తనకు కలలో వచ్చింది. పెంబర్తి జాతీయ రహదారి పక్కన టంగుటూరు అనే క్రాస్ ఉంటది. ఆ క్రాస్ పక్కన శివలింగం ఉంది భూమిలో. దానిపై నుంచి మనం నడుస్తున్నాం. ఆ శివలింగాన్ని బయటకు తీయాలి, అప్పుడే లేని పక్షంలో గ్రామానికి అనర్థం జరుగుతుందంటూ నిన్న గ్రామస్తులకు చెప్పారు. దీంతో అవాక్కైన గ్రామస్తులంతా సర్పంచ్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ తవ్వకాలు జరిపి శివలింగాన్ని బయటికి తీయాలని మూఢ విశ్వాసంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా జేసీబీ సాయంతో తవ్వకాలు జరిపారు. దాదాపు 12 ఫీట్ల లోతు తవ్విన తర్వాత అక్కడ శివలింగం దొరకకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇది NH 163 జాతీయ రహదారి వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కకు ఆనుకునే ఈ తవ్వకాలు జరిపారు. దీంతో అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నారంటూ భక్తుడు మనల్తో పాటు సిద్ధిలింగం అనే గ్రామ సర్పంచ్, పెంబర్తి గ్రామ సర్పంచ్ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జనగామ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరు ఉన్నారు. లక్ష్మి, అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఆ ప్రదేశానికి తాను తవ్వడానికి వెళ్ళడానికి ముందు అతను ఆ ప్రదేశంలో కొట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏంటి అతని ప్రాబ్లం ఏంటి ఏమైనా చెప్తున్నారా? అదేవిధంగా గుంటలో కూడా అతను అదే విధంగా కొట్టుకుంటున్నట్లుగా మనకు కనబడుతోంది. దీనికి సంబంధించి డాక్టర్లకి ఏమైనా చూపించారా? మరి లక్ష్మి, అతనికి మనోజ్ మణి తనకు దేవుడు పూనకం వస్తుంది, దేవుడు కలలో కనిపిస్తాడంటూ గ్రామస్తులు నమ్మిస్తుంటాడు. నిన్న కూడా రాత్రి కలలో శివుడు కనిపించాడు. శివలింగం గ్రామ పులిమేరల్లో ఉంది, ఖచ్చితంగా ఆ శివలింగాన్ని తీయాలి, అప్పుడే గ్రామానికి మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది అంటూ గ్రామస్తులు నమ్మించాడు. ఎక్కడ ప్లేస్ ఉందో అని చెప్పడానికి వచ్చమే ఆయన అక్కడికి వెళ్లి పూనకంతో ఊగిపోయాడు. ఆ ప్లేస్ లోనే శివలింగం ఉందంటూ ఆ ప్లేస్ ని చూపించడానికి ఆయన పూనకంతో ఊగిపోయాడు. అక్కడనే దాదాపుగా 10 నిమిషాల పాటు అలా కొట్టుకుంటూ ఈ ప్రాంతంలో తాను ఎక్కడైతే పూనకంతో ఊగిపోతానో అక్కడే శివలింగం ఉందంటూ భక్తుల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ గ్రామస్తులు కూడా అక్కడే శివలింగం ఉందంటూ ఒక నమ్మకంతో నమ్మి భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాలు జరిపిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నది ఇదంతా ఒక నాటకంగా తేల్చారు. ఆయా భక్తుడికి ఏవైతే మనోజు మణి అనే భక్తుడు ఉన్నాడో అతనికి ఎలాంటి పూనకం రాలేదు, కేవలం గ్రామస్తుల్ని పక్కదారి పట్టించుకేందుకు ఇలా చేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. లక్ష్మి, రైట్, జనగామ సర్పంచ్ సిద్ధిలింగం మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సిద్ధిలింగం గారు. నమస్తే మేడం. మీరు ఆ యువకుడు ఇద్దరు కలిసేనా అండి ఈ తవ్వకం మొదలు పెట్టింది? మేడం, మీరు ఇప్పుడు ఎవరైతే పూనకం వచ్చి ఊగుతున్నాడో ఆ యువకుడు ఇద్దరు కలిసేనా ఈ తవ్వడం మొదలు పెట్టింది? మీరేనా? హలో, వాయిస్ కట్ అవుతుంది. సిద్ధిలింగం గారు ఓకేనా? ఇప్పుడు వాయిస్ ఓకేనా, వినబడుతుందా? ఇప్పుడు ఓకే మేడం.
ఇప్పుడు ఎవరైతే యువకుడు అక్కడ పూనకం వచ్చి ఊగుతున్నాడో ఇక్కడ శివలింగం ఉందని చెప్పాడో అతను మీరు కూడా ఉన్నారా ఇతనితో పాటు తవ్వడంలో? ఇప్పుడు మేడం ఇతనితో పాటు మేము కూడా అంటే రావడం జరిగింది మేడం. ఇతనికి దాదాపు 3 years నుంచి ఇక్కడ పెంబర్తి రోడ్లోని టంగుటూరు శివార్కు సంబంధించిన పక్కన రోడ్ ఎంబడి వచ్చి కింద పడిపోయి ఓకే ఓం నమ శివాయ అని పండి బొర్రేవాడు మేడం. అయితే అందులో భాగంగా మా గ్రామస్తులందరూ జనగామ పట్టణానికి చెందిన మన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ మరియు ఇక్కడ సిద్ధాంతి, మన నరసింహస్వామి సిద్ధాంతి జనగామలో వీరందరూ కూడా దాదాపు సంవత్సరం నుంచి ఎంబడి పడుతున్నారు మేడం. చేయాలి, ఇది శివలింగం ఉందని చెప్పి అందరి కోరిక మేరకు ఈ రోజు నరసింహస్వామి వచ్చి పూజ చేసిన తర్వాత శివలింగం వెళ్తా నమ్మకంతో హిందూ సాంప్రదాయం ప్రకారంగా శివలింగం ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి 3 years నుంచి ఈ రోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. ఓకే, ఎంత తవ్వారు? దాదాపు 5 feet కోతమట్టి మేడం. అయితే ఇంకొక 5 feet మేము తీయడం జరిగింది. పెద్దగా డ్యామేజ్ కూడా ఏం లేదు మేడం. ఎందుకంటే అటు ఒక గజం ఇటు ఒక గజంతో తీసివేయడం జరిగింది మేడం. వెంటనే పోలీసు వాళ్ళకు మేమే ఇంటిమేషన్ చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఇది శివలింగం ఉందని చెప్తారని చెప్పి నేను స్థానిక సిఐ SHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. SHO గారు వచ్చి చూసి ఇది చట్టవిరుద్ధంగా చేస్తున్నారు, కరెక్ట్ కాదు, మీరు పర్మిషన్ తీసుకోవాలంటే రైట్ ఓకే సార్ అని చెప్పి వెంటనే దాన్ని పూర్తి చేయడం జరిగింది మేడం. ఓకే, అంటే ఇంకా తవ్వాలని అయితే ఏం అనుకోవట్లేదా మీరు? ఇది పురావస్తు శాఖ వాళ్ళు కనుక ఏంటంటే మనోజ్ అనే అబ్బాయి 100% అందులో ఉంది. శివలింగం దాదాపు 10-20 feet ఉంది. మనం పూర్తి చేయలేకపోయాం కాబట్టి రాలేదు అని చెప్తున్నాం మేడం. మేము దాన్ని నమ్మాలన్నా నమ్మొద్దా మాకు అర్థం కావడం లేదు మేడం. అయితే పురావస్తు శాఖ వాళ్ళు ఎంక్వైరీ చేయించి సైంటిస్టులతో ఎంక్వైరీ చేయించి ప్లస్ వదిలే పనులతో ఎంక్వైరీ చేయించి, ఎందుకంటే ఇతనికి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఊరికే పండిపోతుంది పెంబర్తి గ్రామస్తులు కూడా. అయితే సిద్ధలింగం గారు, అతను ఆ యువకుడు ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది, అయితే 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు అంటున్నారు. అతను అసలు ఏం చేస్తూ ఉంటాడు? ఇప్పుడు అంటే కళ వచ్చిందని ఎవరు చెప్పినా అదే విధంగా నమ్ముతారా? మీరు కూడా ఒక సర్పంచ్ అయి ఉన్నారు. మరి మేము నమ్మడం అంటే 3 years మేడం. గ్రామస్తులందరూ ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జనగామ నుంచి చాలా మంది అయ్యగారులు వచ్చి అరే కనీసం దేవుడు ఉంటే ఇంత కనకరం లేకుండా ఎట్లా మీకు, మేము ఏడాది నుంచి నేను ఎంబడి కలుగుతున్నాం అంటే అందరం కలిసి ఈ రోజు తీయడం జరిగింది మేడం. నమ్మకం అంటే కొన్ని నమ్మాలి కదా మేడం. అతని మాటలు ఎందుకు అంత స్ట్రాంగ్ గా మీరు నమ్మాల్సి వచ్చింది? మరి అతనికి దేవుడు అక్కడికి రాగానే ఇంతవరకు ఎక్కడ తిరిగినా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ కాదంటే మేడం. ఇక్కడికి వచ్చినాక బాగైందని చెప్పి చెప్పడం జరుగుతుంది అతను. రైట్ అండి, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సిద్ధలింగం గారు. రైట్, ఇంతకు ముందు చూసినట్లుగా